నేను ఉండ్రాల పాయసం చేశాను ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ అండ్ క్విక్ గా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం కొన్ని పాలని కాసి చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ కృతికా పర్వేష్ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ మెల్ట్ అయిపోయాక కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ అలాగే కొబ్బరిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు, కిస్మిస్ అన్నది ఫ్రై అయిపోయింది. అలాగే ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మనకి వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు బియ్యం పిండిని స్లోగా వేసుకుంటూ మిక్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం వేసుకున్న వాటర్ అంతా పిండి అబ్జర్వ్ చేసుకుని మనకి కరెక్ట్ గా రెడీ అయింది. పిండి బాగా చల్లారేక మనం ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో ఆల్రెడీ బియ్యం నూకతో చేసిన ఉండ్రాళ్ళు ఉన్నాయి. మీ ఎవరికైనా కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనకి ఉండ్రాళ్ళన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఉండ్రాల పాయసం ఫుల్ డీటెయిల్ వీడియో వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు.